లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే గత కొన్ని రోజులుగా అఘోరి గురించి మనం చాలా వింటూనే ఉన్నాము. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అయితే నిన్నటి నుంచి ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుందని అనుకోవచ్చు. అంటే ఆమె మాట్లాడిన మాటలు కావచ్చు. అంటే దివాళీ రోజున ఆమె ఆత్మార్పణం చేసుకుంటాను. అయితే ఈ ఆత్మార్పణ చేసుకోవడం ఎందుకు, అసలు దేనికి ఆత్మార్పణ చేసుకోవాలి, అంత చేసుకునే అంత కర్మ ఏంటి అని చెప్పి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. అయితే దీనికి గల కారణాలు ఏంటి, ఆమె ఎందుకు ఆత్మార్పణ చేసుకోవాల్సి వస్తుంది అన్న విషయాలు మనం అఘోరి మాత్రమే అడిగి తెలుసుకుందాము. ఆమెకు ఒకసారి ఫోన్ చేద్దాము. ఫోన్ చేసిన తర్వాత ఆమె ఏమంటారు, అసలు ఎందుకు ఆత్మార్పణ చేసుకోవాల్సి వస్తుంది అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అఘోరి మాత అంటే ఫోన్ చేస్తున్నాం, మనం చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాం, బట్ ఏంటంటే ఆమె లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఇదే దానిపైన అసలు అఘోరి మాత నిజమా ఫేకా అన్న దానిపైన చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు. అందులోని జోగిని సంధ్య గారు ఒకరు. అయితే జోగిని సంధ్య గారు కూడా 29వ తారీఖున ఈమె తెలంగాణ గడ్డపైన అడుగు పెడతాను అని చెప్పిన తర్వాత మేము జోగిని సంధ్య గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఆమె కూడా సరే, ఆమె అడుగు పెట్టిన తర్వాత నేను కూడా అక్కడికి వస్తాను, వచ్చి అసలు ఆమె అంతు తెలుస్తాను, అసలు ఆమె అఘోరియా లేకపోతే శ్రీనివాస పింకియా అన్న విషయాలు నేను నిజాలు బయట పెడతాను అని చెప్పడం కూడా జరిగింది. మరి ఇవాళ ఈమె చేసిన విమర్శలు అంటే ఏవైతే అగ్నికి ఆత్మార్పణం చేసుకుంటాను అని ఏవైతే చెప్పిందో ఆ మాటలపైన ఒకసారి జోగిని సంధ్య గారితో మాట్లాడదాము. దీని వెనక గల రహస్యాలు ఏంటి, ఆమె ఎందుకు అసలు ఇటువంటి నిర్ణయం తీసుకుంది అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే సంధ్య గారు, బాగున్నారా? బాగున్నానండి, దేవుని దయ వల్ల అయితే. అయితే మీరు మనం ఒకసారి మాట్లాడాం 29వ తారీఖున అఘోరి తెలంగాణ గడ్డపైన అడుగు పెడతాను, బీభత్సాన్ని సృష్టిస్తాను అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ మాటలు మనం విన్నాం కదా. అవునండి. అయితే ఇవాళ 29వ తారీఖు ఆమె రాకుండా ఇంకొక వీడియో అయితే అంటే ఇంకొక మాట చెప్పడం జరిగింది, అగ్నికి ఆహుతి అయిపోతాను నేను అని చెప్పి. అదే అండి, ఒక ప్రళయాన్ని సృష్టిస్తారంట, ఒక సత్య ప్రళయాన్ని సృష్టిస్తుందంట. ఎవరి గురించి అంటే చావడము అంటే ఆమె ఉన్నాయండి, ప్రూఫింగ్ బయటపడుతున్నాయని అది సస్తాన్ని బెదిరిస్తుందంటనా. అఘోరి అనేది ఒక గట్టితనంతో చేసుకునే మనిషి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈమె డూప్లికేట్ అఘోర అని చెప్పి తేలిపోతుంది కదా. నిన్న నాగ సాధువులు అఘోరాలు నిన్న మీటింగ్ పెట్టి మేము మాట్లాడాము, వాళ్ళందరూ కాదని చెప్పారు. విశ్వనాథ శాస్త్రి అనే వాళ్ళే అసలు అక్కడ లేరని చెప్పేసి, వాళ్ళ గురువు అని లేరని చెప్పేసి చెప్పారు. ఇంకేంటండి, అసలు ఆ గురువు అన్న వ్యక్తే లేరా, విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తే లేరా? విశ్వనాథ శాస్త్రి అనే వాళ్ళే లేరంట. నిన్న అఘోరాలతోనే నిన్న ఇంటర్వ్యూ అయ్యింది నాకు. ఓకే, విశ్వనాథ శాస్త్రి అనే ఆయన లేడు. చెప్పండి. అయితే కంటిన్యూస్గా మనం చూస్తున్నాం, ఒక ఛానల్కే ఆమె ఇంటర్వ్యూలు, ఆమె కేదార్నాథ్ వెళ్ళడం, బద్రీనాథ్ వెళ్ళడం, కేదార్నాథ్లో దేవుని దర్శించుకుంటున్నానని రాత్రులు పూజలు చేయడం కావచ్చు, ప్రతీది వీడియో పరంగా ప్రజలకి చూపించే ప్రయత్నం ఆమె చేస్తుంది. ఇవాళేమో ఉన్నట్టుండి అగ్నికి ఆహుతి అయిపోతాను, ఏదంటే సనాతన ధర్మం అని చెప్తోంది. మరి వీటి గురించి మళ్ళీ మీరు ఏమైనా మాట్లాడారా మేడం? అంటే మీరు అఘోరీలతో కానీ నాగసాధులతో కానీ నిన్నటి నుంచి వస్తుంది కదా ఈ వార్త, అదే ఏమంటారు? మళ్ళీ ఈమె అగ్నికి ఆహుతి అవ్వడం ఏంటి, సనాతన ధర్మాన్ని పాటించాలి, ఎవరు కూడా దీనికి సీఎం పిఎం కూడా దిగి రావాలి అని చెప్తూ ఉంది. దీనిపైన ఏమంటారు మీరు? సీఎం పిఎం ఎవరు దిగి రారండి. అదే సీఎం పిఎం ఎవరు దిగిరారు. వీళ్ళ గురించి అనేది ఒక మాట కదండి. న్యాయంగా పోతేనేమో ధర్మం ఉంటుందండి, ధర్మంగా ఉండాలి ఎవరైనా, అన్యాయంగా ఉండొద్దు కదండి ఎవరైనా. అదే మరి ఇవాళ నిన్న మీకు జరిగిన మీటింగ్లోని మీ గురించి ఇంకేమైనా విషయాలు తెలిసాయా అమ్మా? నిన్న మీరు సాధువులతో మీటింగ్ అయింది అన్నారు కదా మీరు అఘోరీలతోని, ఈమె గురించి ఇంకేమైనా తెలిసాయా మీకు? అలా ఆమె గురించి ముఖం పట్టుకొని చెప్తున్నారు కదా, అసలు అఘోరానే కాదు, ఆమె అఘోరీనే కాదు, ఒక నాగసారి అంతకైనా కాదు అని చెప్పి చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఇంకేమంటాం? ఆమె కేదార్నాథ్ వెళ్ళడం నిజమే అంటారా? ఆమె కేదార్నాథ్ వెళ్ళడం నిజమే అంటారా? కేదార్నాథ్ వెళ్ళడం మాత్రం నిజమేనంటే అక్కడ ఉన్న డూప్లికేట్ పాలకుడు కూర్చొని మాట్లాడడం అవన్నీ అని చెప్పేసి అంటున్నారు. నాగసాధువు ఎప్పుడైనా కానీ అంగలింగాలు కప్పుకొని ఉంటాడంట అండి. ఒక అఘోరా కూడా ఎప్పుడైనా కానీ జంజిరం వేసుకోరు అది అని చెప్పి నిన్న
ఒక తత్వం నుంచి ఒక ఆయన మాట్లాడడం జరిగింది. నేను ఆ జంజం గురించి కూడా అడగడం జరిగింది కదా, మనం మాట్లాడాం. ఆమెని జంజం గురించి అడిగినా దానికి సంబంధించి ఏ సమాధానం కూడా చెప్పలా, అఘోరీలు జంజం వేసుకోవచ్చా అని. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాత్రము నాగసాధు అన్నాక అఘోరి అన్నాక మార్షల్ ఆర్ట్స్ అనేవి ఒక ఏమంటే ఉంటాయంట అండి. మార్షల్ ఆర్ట్స్ దానిలో ఈమె పనికి రాదు, ఈమెకి ఏమొచ్చు. ఒక ఆసనాలు వేసేటోళ్ళు కూడా ఒక గంట కాళ్ళ మీద నిలబడడానికి కూడా రెడీగా ఉంటారంట. ఇలాంటి వాళ్ళ గురించి చర్చించడం కూడా చాలా తప్పు అని చెప్పేసి మనకు చెప్పిండు ఆయన. ఇంకొకటి అమ్మ, రేపు ఆమె ముత్యాలమ్మ తల్లి గుడిలోనే ఆహుతవుతానని అంటుంది. అసలు ఈ ముత్యాలమ్మ తల్లి గుడిని ఆమె వదిలేటట్లేదు, ఎందుకని అమ్మవారి గుడిని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? అంటే ముత్యాలమ్మ గుడి వల్ల ఇంతమంది ఒక 1000 మంది వచ్చి మాట్లాడారు కాబట్టి అదే ముత్యాలమ్మ గుడి కాడికి వస్తే కావాలని చెప్పేసి మాట్లాడవచ్చు, అక్కడ ప్రతి ఒక్కరు సంధిస్తారు అని చెప్పేసి ఆమె టార్గెట్ చేసుకుంది. ఇలాంటి విమర్శలు పుట్టించే వాళ్ళని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలి అని చెప్పేసి నిన్న అఘోర మనకు చెప్పడం జరిగింది. ఒక ఆయన విశ్వనాథ శాస్త్రి అనే ఒక అఘోర కూడా అసలు లేరు, వాళ్ళ గురువు కూడా లేరు, అసలు ఇదంతా ఒక బూటకం అని చెప్పేసి ఒక చెప్పడం జరిగింది. అయితే రేపు ఆమె చెప్పే మాటలు మనం అంటే నమ్మకుండా ఉంటే బెస్ట్ అంటారా? ఎందుకంటే చాలా మంది కంగారు పడుతున్నారు, ఆమెను నమ్మే వాళ్ళు అంటే చెప్తున్నారు, నా భక్తులు కంగారు పడకండి, నేను అక్కడికి వచ్చి ఆహుతి చేసుకుంటా, ఒకవేళ అట్లా ఆహుతిలో కూడా నేను ఒకవేళ చావకపోతే నేను ఒక ప్రళయాన్ని సృష్టిస్తాను అని కూడా చెప్పడం జరుగుతోంది ఆమె. ఇవన్నీ బూటకాలమ్మా, ఇవన్నీ బూటకాలు. ఒక అఘోర అనేంత ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కి ఒక టచ్ ఆఫ్ ఉంటది. ఒక అఘోర అనేది ఒక అఘోర తత్వం ఉన్న వాళ్ళందరికీ టచ్ ఆఫ్ ఉంటది. ఒక నాగసాధు అన్నాక నాగసాధు ఒక ఏదుందో దాని టచ్ ఆఫ్ ఉంటుంది. కానీ అసలు నాగసాధులు అఘోరాలు మాట్లాడితే ఈమె ఏ దాంట్లో కూడా అఘోర తత్వంలో లేదు, విశ్వనాథ శాస్త్రి అనే వాళ్ళే లేరు అని చెప్పేసి అఘోర చెప్పేసి అదే ఆమె ముత్యాలమ్మ తల్లి గుడిలోనే ఆహుతి అవుతాను అంటుంది. సో ముత్యాలమ్మ తల్లి గుడికి ఎలాగైనా ఆమె రావాల్సిందే, 9 గంటలకు వస్తాను అని చెప్తోంది. ఎప్పుడైనా చెప్పడు, వీరంతా కలిసి ఆపుతారు చేస్తారు అని ఒక దాని సృష్టించిన ప్రపంచం ఆమె. మీరు వస్తారా అమ్మా? అప్పుడు ఒకవేళ రావాల్సిన పరిస్థితి వస్తే వస్తారా ఆమె ఇక్కడికి మళ్ళీ తెలంగాణకు వచ్చాక? అఘోరాలు కూడా వస్తున్నారు, అఘోరాలు కూడా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మన జూమ్ కాల్ అంట, నిన్న మా పిల్లలు కూడా మాట్లాడిపించారు అఘోర్తోని. ఆ జూమ్ కాల్ లో మాట్లాడాము, ఒక మీటింగ్ కూడా అయ్యింది నిన్న, ఇంటర్వ్యూలు కూడా అయినాయి. ఆ జూమ్ కాల్ లో మాట్లాడితే కూడా ఆయన ముఖం పట్టుకొని చెప్పేశాడు. అలాంటి వాళ్ళని పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ వాళ్ళని అరెస్ట్ చేసి ఫస్ట్ చర్చించాలి, ఫస్ట్ వాళ్ళ వెనుక ఎవరున్నారు ఏం సంగతి అని చెప్పి మాట్లాడాలని చెప్పేసి నేను అఘోరానే చెప్పేశాడు. ఇలాంటి వాటి సృష్టించిన ప్రపంచంలోకి ఇంతమంది బ్లేమ్ అయిపోయి ఇంతమంది ఇట్లా చేసుకుంటున్నారు, ఇలా కావద్దు అని చెప్పేసి చెప్తున్నారు అఘోర కూడా. అదేనమ్మా, ఎందుకంటే మళ్ళీ నిన్నటి నుంచి ఇది బాగా వైరల్ అవుతోంది. మళ్ళీ ఆమె ఏంటంటే టాపిక్ మార్చింది, నేను ఆహుతి అవుతాను అనగానే మళ్ళీ ఒకసారిగా అందరూ అరే ఏంటి ఏం జరుగుతుంది, దేనికి ఆమె ఆహుతి అవుతుంది అని చెప్పి మళ్ళీ కంగారు పడుతున్నారు అన్ని మీడియా ఛానల్స్. మళ్ళీ ఒకసారి అడుగుదాము అని. అదే అమ్మా, ఎనీవే థ్యాంక్స్ అమ్మా. అదండి జోగిని సంధ్య గారితో మనం మాట్లాడాం కదా, ఆవిడ మాటల్లోనే అంటే గతంలో కూడా ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా ఈమె చేస్తుందంతా కూడా అబద్ధం అని చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూడా ఒక సంచలనమైన వార్త ఏంటంటే ఏదైతే విశ్వనాథ శాస్త్రి అని చెప్పడం జరిగిందో, అఘోరి యొక్క గురువు విశ్వనాథ శాస్త్రి గతంలో ఒక 2 రోజుల ముందు కానీ మనం కానీ చూసుకుంటే ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ విశ్వనాథ శాస్త్రి ఆమె యొక్క గురువు ఏ ఒక్క మీడియా ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు, ఎవరి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళొద్దు, ఎవరికి కూడా అఘోరాల గురించి వాళ్ళ పర్సనల్ గురించి చెప్పొద్దు అని చెప్పి గట్టిగా హెచ్చరించారు అని ఏమైతే చెప్పిందో ఆ గురువు గారు అన్నది మొత్తం కూడా బూటకం. అసలు అట్లాంటి పేరు గల గురువు గారు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే అఘోరాలను కొంతమందిని వీళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరని అయితే చెప్తున్నారనమాట. నేను నాగసాధువులు అలాగే అఘోరాలతోని
ఈ జోగినీలకు కూడా కొంతమందికి ఇలాగ మీటింగ్ అయిందని కూడా జోగిని సంధ్య గారు అయితే చెప్పడం జరుగుతోంది. ఆ మీటింగ్లోని అసలు అట్లాంటి శాస్త్రీయ గురువు గారు అన్నదే లేదు. ఈమె కూడా మొత్తం కూడా బూటకం, అలాగే అఘోరీలకి మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి కొన్ని విద్యలు కూడా వచ్చి ఉంటాయి. అలాంటి విద్యలు ఏమీ కూడా ఈమెకి రావు. అలాగే ఏదో జనాలందరినీ కూడా మప్పి పెట్టాలి, జనాలందరికీ కూడా మోసం చేయాలి అన్న పరిధిలోనే ఈమె ప్రయత్నిస్తుంది తప్ప ఎవరు కూడా పట్టించుకోవద్దు. ఆమె ఒకవేళ అగ్నికి ఆహుతి కావాలి అనుకుంటే ఆ యొక్క మ్యాటర్ ఎవరు కూడా బయటికి చెప్పుకోరు. చేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా చేసుకొని చూపిస్తారు. కానీ ఇలా మొత్తం కూడా మీడియా అటెన్షన్, జనాల యొక్క అటెన్షన్ వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేయరు అని అయితే సంధ్య గారు చెప్తూ ఉన్నారు. ఏదైనా సరే ఒకవేళ చేయాల్సి వస్తే డైరెక్ట్గా చేయండి, అంతేగాని మీడియా ఛానల్స్కి కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయడం ఎందుకు? ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా అక్కడికి మీడియా కానీ పోలీసులు కానీ లేకపోతే భక్తులు కానీ ఆమెను ఎవరైతే నమ్ముతున్నారో ఆ యొక్క భక్తులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఆపే ప్రయత్నం కూడా చేస్తారు. ఏదైతే ముచ్చలం తల్లి గుళ్ళోని అది జరిగిందో, విగ్రహ ధ్వంసం ఏదైతే జరిగిందో అదే గుళ్ళోని ఆమె అట్లా చేసుకుంటానని చెప్పడం కూడా ఏంటంటే ఇక్కడ చాలా మందికి భయం పుట్టించేలా చేస్తోంది. అరే అవునా ఎందుకు అట్లాగా అని కూడా చెప్తోంది. అంటే ఆమె ఏదైతే పోరాటం చేస్తుందో సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి అది నిజంగా కరెక్టే అని కూడా అంటూ ఉన్నారనమాట. సో ఏదైనా ఒకవేళ చెయ్యాలి అనుకుంటే డైరెక్ట్గా చేసి చూపిస్తారు తప్ప ఇలాగ అటెన్షన్ కోసం కోరుకోరు అని అయితే సంధ్య గారు చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే అఘోరి ఈ మాటలు ఏదైతే చెప్పిందో నిజంగానే ఆమె ముత్యాలమ్మ తల్లి గుడికి వస్తారా? ఎందుకంటే ఆమె గతంలో మనకి చెప్పడం జరిగింది, 29వ తారీఖున నేను వస్తాను, శరవేగంతో వస్తాను, 1000 రేట్ల బలంతో వస్తాను, అందరిపైన తను విరుచుకు పడతాను అని చెప్పి, లేకపోతే అందరికీ తన బలాన్ని ఏంటో చూపిస్తానని చెప్పి ఏవైతే వాగ్దానాలు చేశారో ఇవాళ 29వ తారీఖు ఇది కూడా గడిచిపోయిన తర్వాత ఈమె ఇంకొక మాటలతో ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు రావడం జరిగింది. సో జనాలు కానీ ఎవరు కూడా వీటిని నమ్మొద్దు అని కూడా సంధ్య చెప్తూ ఉన్నారనమాట. మరి చూడాలి దీని వెనక అసలు ఏంటి నెక్స్ట్ స్టెప్, ఏం వేయబోతున్నారు, నిజంగానే అఘోరి రాబోతున్నారా, వచ్చిన తర్వాత నిజంగానే ఆత్మార్పణ చేసుకోబోతున్నారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ రాజుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.